ప్రియుడి భార్య కొడుకును చంపిన మహిళకు జైలు శిక్ష పడింది. నల్గొండ జిల్లా కేతపల్లిలో 2 రోజుల క్రితం ప్రియుడి భార్య మమత చిన్నారిని చంపింది సుజాత. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు వెల్లడించారు. ప్రియుడు నగేష్ తనను దూరం పెట్టడంతోనే అతడి భార్యను హత్య చేసింది సుజాత. నగేష్ సుజాత వివాహేతర సంబంధం విషయం తెలిసి ఇరువురిని ఇటీవల హెచ్చరించారు పెద్ద మనుషులు. అప్పటి నుంచి సుజాతను నగేష్ పట్టించుకోవడం లేదు. దీంతో నగేష్ భార్య కొడుకుపై పెట్రోల్ పోసి తగలబెట్టింది సుజాత. ఘటనలో మమత అక్కడికక్కడే మృతి చెందింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. తర్వాత పోలీసులకు సుజాత లొంగిపోయింది. సుజాతను రిమాండ్కు తరలించారు పోలీసులు. తనను దూరం పెట్టాడనే అక్కసుతో ప్రియుడి భార్యను నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో చోటు చేసుకుంది. పాలిస్తున్న చంటి బిడ్డను కనీస మానవత్వం లేకుండా ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ క్రమంలో ఆమె పసిబిడ్డను దూరంగా విసిరిసింది. అయినప్పటికీ కూడా పసిబిడ్డ ప్రాణాలు కాపాడుకోలేకపోయింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ పసిబిడ్డ కూడా మృతి చెందిన పరిస్థితి. హత్య చేసిన తర్వాత సుజాత నేరుగా పోలీసులకు లొంగిపోయింది. హత్య తానే చేశానన్న విషయాన్ని కూడా ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను రిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్పందించారు. చూద్దాం ఒకసారి. మొన్నటి రోజు అంటే 31 జనవరి 2026 రోజు కేతపల్లి గ్రామం నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలోని ఒక డబుల్ మర్డర్ కేసు అయ్యింది. తమరికి తెలిసినదే. అట్టి దానిలో నేరస్తురాలైన మీసాల సుజాత ఈరోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత ఆమెని ఇంట్రాగేషన్ చేస్తే ఆమె తెలిపినది ఏదనగా ఎందుకు చెప్పినామనంటే గతంలో సుజాత యొక్క హస్బెండ్తో నాగేష్తోని గతం నుండి ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. అంటే వీళ్ళ హస్బెండ్ చనిపోయినాడు. అలా హస్బెండ్ చనిపోయిన తర్వాత అమ్మగారింటి దగ్గరకు వచ్చి ఉంటున్నది. ఆ క్రమంలో నాగేష్ దగ్గర వ్యవసాయ కూలికి వెళుతూ ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా కొనసాగిస్తూ వస్తున్నది. ఈ నగేష్కు 2020లో మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దరు అదే కంటిన్యూషన్ జరుగుతుంటే మమత ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఆమె నగేష్ వాళ్ళ భార్య తెలిసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్ద మనిషి సమక్షంలోని కేతపల్లిలోనే కుల పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదు, మీరు మీ పిల్లలతో భార్యతో చక్కగా ఉండాలంటే సరే అని చెప్పేసి అప్పటి నుంచి ఈ యొక్క నగేష్ ఈ అమ్మాయిని ఎవరైతే సుజాత ఎవరైతే రెస్పాండెంట్ పర్సన్ దూరం పెట్టినారు. ఈ అమ్మాయి నాకు దూరం పెట్టిరు కదా, మమత వల్లనే నన్ను దూరం పెడుతున్నాడు, నా వాడు నాకు కావాలి అనే ఉద్దేశంతో మమత అడ్డం ఉంది, ఆ మమత లేకపోతే నగేష్ నా వాడు అయితే అనే ఉద్దేశంతో ఎలాగైనా మమతని మట్టి పెట్టాలని చెప్పి ప్లాన్ ప్రకారం వేసుకున్నది. దానిలో భాగంగానే మొన్న 31వ తారీఖు రోజు ఎవరు లేని సమయంలో అంటే ఓన్లీ మమత అలా ఇద్దరు పిల్లలు ఇంటి ముందు ఉన్న సమయంలో చూసుకునేది మంచి అవకాశం చూసుకొని ఆ రోజు 10 గంటల సమయంలో కేతపల్లిలోని ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పెట్రోల్ బాటిల్ కొనుక్కొని తీసుకొని వచ్చేసి ఆల్రెడీ తన ఇంట్లో కట్ చేసి ఉన్న ప్లాస్టిక్ బాటిల్లో ఆ పెట్రోల్ పోసి ఒకవేళ పెట్రోల్ పోసిన తర్వాత కూడా మిస్ అయితే అనే ప్లాన్ ప్రకారము ఒక కత్తిని కారం పొడిని తీసుకొని బ్యాగ్లో తన మమత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది. మమత తన ఇద్దరు పిల్లలతో తన ఇంటి ముందు ఉండగా ఇదే అవకాశం చూసుకుని తర్వాత తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ని ఆమె పైన చల్లడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడే చిన్న అబ్బాయి అద్విత్ 6 నెలల బాబు కూడా అమ్మ యొక్క చంకలో ఉండు. ఆ పెట్రోల్ కాస్త అతని మీద పడింది. ఈమె మమత పైన అగ్గిపెట్టిన నిప్పు అంటే ఏంగానే ఇది మొత్తము స్ప్రెడ్ అయ్యి అబ్బాయికి ఈ అమ్మాయికి కూడా కావడం జరిగింది. అమ్మాయి మమత అక్కడికక్కడే చనిపోయింది. ఈ అబ్బాయి హాస్పిటల్కు తీసుకెళ్తున్న క్రమంలో బ్రాడ్ డెడ్గా నిర్ధారించింది. ఇద్దరి యొక్క బాడీలు కూడా పిఎంఈ చేయించడం జరిగింది. ఈరోజు ఆమెను ఈ ఇంట్రాగేషన్ లో తేలబడిచింది. ఈమెను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము దేవరకొండ గౌరవ కోర్టుకు పంపడం జరుగుతుంది. ప్రియుడి భార్యను వారి 6 నెలల చిన్నారిని హతమార్చిన తర్వాత నేరుగా పోలీసులకు లొంగిపోయిన సుజాత పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించింది. తర్వాత పోలీసులు ఆమెను రిమాండ్ కూడా తరలించారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన అంశాలు పోలీసులు వెల్లడించారు. మా ప్రతినిధి రమేష్ జనోత్తర్. రమేష్, ప్రస్తుతం సుజాతని రిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి? అక్రమ సంబంధం ఏర్పడుతుంది. అయితే ఆ నగేష్ కు 5 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. పెళ్లి తర్వాత కూడా నగేష్ భార్యతో కలిసి ఉండడం, ఆ తర్వాత ఈమెని పట్టించుకోకపోవడంతో కూడా అప్పటి నుంచి కూడా కక్ష సాధించుకుంది. ఎలాగైనా ప్రియుడిని దక్కించుకోవాలంటే ప్రియుడు భార్య
మమత అడ్డుగా ఉంది కాబట్టి అడ్డు తొలగించాలన్నటువంటి కారణంతో సుజాత ఇంట్లో ఉన్నటువంటి మమతని మధ్యాహ్నం సమయంలో ఇంటి బయట చిన్న పాపకు పాలిస్తున్నటువంటి సమయంలో వెంట తీసుకొని వెళ్ళినటువంటి పెట్రోల్ ని మీద పోసి కూడా నిప్పంటించింది. ఆ క్రమంలో మమతతో పాటు పాలు తాగుతున్నటువంటి 5 నెలల బాబుపై కూడా అతను ప్రమాదవశాత్తు ఇద్దరు కూడా సజీవ దహనం జరిగింది. దీనికి అంతటి కూడా అక్రమ సంబంధమే కారణమని తెలిసింది. అక్రమ సంబంధానికి అడ్డు తొలగించాలనే నగేష్ భార్యని ముట్టబెట్టాలన్నటువంటి ఒక దురుద్దేశం, ఒక కక్షతోనే సుజాత ఈ విధంగా చేసిందని కూడా పోలీసుల విచారణలో తేలింది. కొద్దిసేపు క్రితమే సుజాతని రిమాండ్ కు పంపించడం జరిగింది. అయితే కూడా బంధువులంతా 2 రోజుల పాటు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, మృతదేహాన్ని తీసుకెళ్లకుండా ఆందోళన చేయడంతో ఎట్టకేలకు, ఎందుకంటే ఇప్పుడు సుజాత ఈ విధంగా చేయడంతో కూడా ఒక్కగానొక్క బాబు, మిగిలినటువంటి బాబు కూడా తల్లి లేని పిల్లవాడు కావడం జరిగింది. ఇదంతా కూడా సుజాత నగేష్ కోసమే చేశారు కాబట్టి రేపు నగేష్ కి ఆస్తిని మళ్ళీ పంచుకోవాలన్న కారణంతో కాకుండా కూడా నగేష్ కు ఉన్నటువంటి ఆస్తి తల్లిపై ఉండగా కూడా నగేష్ కొడుకుపై కూడా ఆస్తి రాయించడం జరిగింది. దానికి గార్డెన్ గా చనిపోయినటువంటి మమత తండ్రిని కూడా చేర్చడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఘోరమైనటువంటి విషాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామాల్లో ఎన్నో ఇల్లీగల్ ఎఫైర్స్ చూస్తున్నాం, కానీ ఈ రకంగా ఏకంగా పెట్రోల్ బాటిల్ తో ఇంటికెళ్లి మొత్తం పెట్రోల్ పోసి కూడా నిప్పంటించినటువంటి ఘటనలు ఎప్పుడు చూడలేదు. పెట్రోల్ పోసి నిప్పంటించడమే కాకుండా ఒకవేళ అది కాకుండా కానీ ఆమె వెంట తీసుకొచ్చినటువంటి బ్యాగ్ లో పెట్రోల్ బాటిల్ తో పాటు కత్తి కూడా తీసుకొని వచ్చింది. ఒకవేళ కత్తితో కూడా చంపాలనుకుంది, పెట్రోల్ తో ఆమె మిస్ అయిపోయినా కానీ ఆ కత్తితో పొడిచి చంపాలనుకుంది. అదేవిధంగా కారం కూడా వెంట తెచ్చుకుంది. పోలీసులు ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సుజాత చంపడానికి, నగేష్ ని చంపడానికి ప్రధానమైనటువంటి కారణం నగేష్ కు పెళ్లికి ముందు నుంచే కూడా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. నగేష్ పెళ్లి చేసుకున్న తర్వాత సుజాత చాలా సార్లు ఫోన్లు చేసినప్పటికీ కూడా ఫోను రిజెక్ట్ లో పెట్టడం జరిగింది. పలుమార్లు ఫోన్ చేసినా కానీ దీని అంతటికి కూడా కారణం నగేష్ భార్యనే. నగేష్ భార్యని అడ్డు తొలగించినట్లయితే నగేష్ ఇక తమ వైపు మల్లుతాడన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా హత్య చేసినట్లు కూడా పోలీసులు భావించడం జరిగింది. ఇది మొన్న 31వ తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది. అంతా ఎంతో మందిని కూడా కలిసి వేసింది. ఎందుకంటే ఒక చిన్న పాలు తాగే బాబుకు పాలిస్తున్నటువంటి సమయంలో ఈ విధంగా పెట్రోల్ పోసి కూడా నిప్పంటించింది. ఆ తల్లి చనిపోతూ కూడా ఆ చిన్న బాబుని కాపాడుకోవాలని దూరంగా నెట్టివేసింది. అయినా కానీ గాయాలతో కాలినటువంటి స్వల్ప గాయాలతో కూడా బాబు చికిత్స పొందుతూ కూడా చనిపోవడం జరిగింది. సుజాత చేసినటువంటి ఘాతుకానికి 5 నెలల చిన్న బాబు, అదేవిధంగా మమత అక్కడికక్కడే సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా తన మనసులో పెట్టుకొని కేవలం నగేష్ తన వద్దకు రాకపోవడానికి కారణం భార్య మమతే అన్నటువంటి విషయంతో కూడా మమతపై కక్ష కట్టి ఇంత దారుణానికి ఒడిగొట్టిందని కూడా పోలీసుల విచారణలో తేలింది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్. సో నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనతో ఒకసారిగా స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కలకలం రేపింది ఈ ఘటన. ఇక ప్రియుడిని తనకు దక్కట్లేదనే ఉద్దేశంతో ఏకంగా అతని భార్యను 6 నెలల చిన్నారిని కూడా కిరాతకంగా హతమార్చిన సుజాతను ప్రస్తుతం పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా కొనసాగుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత నిందితురాలు పూర్తిగా తన నేరాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతానికైతే ఆమెను రిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అన్ని వైపుల నుంచి, అన్ని కోణంలో ఆరా తీశారు. అన్ని వైపుల నుంచి కూడా ఆధారాలు సేకరించారు. అలాగే దర్యాప్తును కూడా ముమ్మరం చేసి వెంటనే ఆ నిందితురాలికి జైలు శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగించారు.